తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత గత కొన్ని రోజులకే సీఎం కేసీఆర్ గారు బాత్రూంలో జారి కింద పడడం జరిగింది. దాంతో ఆయన కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారు కోలుకుంటున్నారట. అతి త్వరలోనే కేసీఆర్ గారు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరింత బలంగా వస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలోని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అలాగే కవిత గారితో పాటు బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులంతా సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని వాళ్ళు వెతుక్కుంటున్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ కి అధికారం వస్తుంది అనుకుంటే ఎందుకు ప్రజలు మనల్ని తిరస్కరించారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు. కార్యకర్తలతో అలాగే నాయకులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మెజారిటీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు బంధుని భూస్వాములకు ఇవ్వడం ప్రజలు ఒప్పుకోలేదు. అలాగే దళిత బంధు కూడా కేవలం ఒకరిద్దరికే ఇవ్వడంతో మిగిలిన దళిత సోదరులు బీఆర్ఎస్ పార్టీని గెలిపించొద్దు అని ఫిక్స్ అయ్యారు అని చాలా వరకు నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి చెప్పడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు అందుబాటులో ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారైనా అందుబాటులో ఉంటారు అని అనుకున్నాం. కానీ కేటీఆర్ గారు కూడా మమ్మల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయనకు ఫోన్ చేసినా కూడా మాట్లాడలేనంత బిజీగా ఉన్నాడు. అలాంటప్పుడు మేము ఎలా గెలుస్తాము అని కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పారట. అయితే తాజాగా కేసీఆర్ గారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారట. అంతకంటే ముందు ఇంతకీ కామారెడ్డిలో నేను ఎందుకు ఓడిపోయానా అని కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారంట. ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని ఆ పార్టీలోని నాయకులతో చర్చించారట. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా కానీ కేసీఆర్ గారు గెలుస్తారు అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ కామారెడ్డిలో మాత్రం కేసీఆర్ గారు ఓడిపోవడంతో కేసీఆర్ గారు షాక్ అయిపోయారు. నేను ఓడిపోవడం ఏంటి తెలంగాణలో అని. ఎవరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాటిపల్లి వెంకట రమణారెడ్డి 66,652 ఓట్లు సాధిస్తే కేసీఆర్ గారు 59,911 ఓట్లు సాధించాడు. ఇక మూడవ ప్లేస్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 54,916 ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. అయితే కేసీఆర్ గారికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి అధికారం పోయిందన్న దానికంటే ఎక్కువగా కామారెడ్డిలో ఎమ్మెల్యేగా ఓడిపోయాననే బాధ కేసీఆర్ గారికి ఎక్కువగా ఉందని సమాచారం. దీనిపై కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యతలు మాజీ మంత్రి కేటీఆర్ గారికి కేసీఆర్ గారు అప్పచెప్పడం జరిగింది. ఇక అక్కడ కేసీఆర్ గారు ఓడిపోవడంతో కేటీఆర్ పై 10 రోజులుగా కేసీఆర్ గారు సీరియస్ గా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గెలిపించాల్సిన బాధ్యత నీకు ఇస్తే ఎందుకు ఇలా చేశావని కేటీఆర్ పై కేసీఆర్ గారు సీరియస్ గా ఉన్నారని సమాచారం. ఇక ఆ బాధ్యతలు హరీష్ రావుకు ఇవ్వకుండా కేటీఆర్ కి తప్పు చేసినా అని కేసీఆర్ గారు పలువురితో అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.